ఇదే గ్రోత్ ఇంజిన్ స్టోరీ. రోడ్డు మీద ఉన్న గోతులు పోడ్చట్లేదు కానీ గ్రోత్ ఇంజిన్ గురించి మాట్లాడతారు. ఎక్కడ గోతులు అక్కడే ఉన్నాయి. గ్రోత్ కారిడార్లు అంటారు. మీరు గ్రోత్ కారిడార్లు తర్వాత చేద్దాం, ముందు గోతులతో ఉన్న కారిడార్ల సంగతి చూడండి. ఒకసారి వెళ్ళి చూడండి రోడ్ల మీద. నేను ఎక్కడో పేపర్లో చదివాను, సంక్రాంతి వస్తుంది, సంక్రాంతికి హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ శబాష్ అనిలాగా గోతులు పోడ్చున్నారు. రోడ్లు వేయమని కాదు, గోతులు పోడ్చండి. గ్రోత్ ఇంజిన్లు, ఈ గ్రోత్ కారిడార్లు ఇవన్నీ తర్వాత చూద్దరు కానీ ముందు గోతుల సంగతి. ఎందుకు వచ్చిన మాటలు ఇవి? ఓ పక్కనేమో భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేస్తాం, ఇంకో పక్కన 9.25%కి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి నిధులు సమీకరిస్తాం. ఇటువైపు చూస్తే ఇదిగో ఇలాంటివి ఆకాశ మార్గాలు, భూ మార్గాలు, సొరంగ మార్గాలు, మీ ఇష్టం వచ్చినట్టు స్టోరీస్ తయారు చేసి మార్కెట్ చేస్తారు. మేము అడుగుతున్నాం, డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆ రోజు ఇదే బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నం చేస్తే తప్పుపట్టిన మీకు ఈ రోజు చేస్తున్నది తప్పని ఎందుకు అనిపించడం లేదు? ఆ రోజు ఒక రాజ్యాంగం, ఈ రోజు ఒక రాజ్యాంగం అమల్లో ఉందా? ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజ్యాంగాలు, నిబంధనలు, విధానాలు మారిపోతాయా? చెప్పండి. వాళ్ళు అధోగతి పాలైపోతున్నాము, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోతున్నామని మీ అనుకూల పత్రికలోనే రాస్తున్నారుగా. అది కూడా ఇంకా తప్పక రాస్తున్నారు కదా. పోనీ ఏ ఒక్కడన్నా సంతోషంగా ఉన్నారా? మీరు అమితంగా ప్రేమించే అమరావతి రైతులతో సహా చెప్పండి. మీ పరిపాలనలో ఈ వర్గం, ఈ కేటగిరీ ప్రజలు సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, కూలీలు, మీ ఇష్టం, ఉద్యోగులు. పోనీ మీరు తెచ్చిన అప్పులు ఏమన్నా ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా? ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు కట్టారా? పోనీ మీరు చెప్పినట్టుగా ఆడబిడ్డని ఇది ఇచ్చారా? ఏం చేశారు? రోజు కథలు మాత్రం రాయమంటే సినిమా కథల కన్నా పెద్ద కథలు ప్రచారం చేస్తున్నారు. మేము ఏం చెప్తున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు, మీరు సంపద సృష్టికర్త కాదు, మీరు పెద్ద రుణాల సృష్టికర్త. ఏ విధంగా అప్పులు తేవాలో మీకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. తెచ్చిన ప్రతి అప్పుని మమ్మల్ని సంపద అనుకోమని మీరు చెప్తుంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. గ్రోత్ ఇంజిన్లు, గ్రోత్ క్యారిడర్లు తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇక్కడ ఉన్న గోతుల సంగతి, ఆ రోడ్ల సంగతి చూడండి. మేము సూటిగా చెప్తున్నాం మీకు. ఓకే.